గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కడప నగర అభివృద్ధిలో భాగంగా ఇచ్చిన మాటకు కట్టుబడి నగరంలోని షహమీరియా లా కళాశాల బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకురావడం జరిగిందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలో ఆయా బ్రిడ్జిలను నిర్మించాల్సిన ప్రాంతాలను ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా శ్రీనివాసులు రెడ్డితో పాటు తాను ప్రజలకు ఆయా బ్రిడ్జీల విషయంగా హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా శ్రీనివాసులు రెడ్డి ముఖ్యమంత్రితో చర్చించి కడప నగర అభివృద్ధిలో భాగంగా ఆయా పనులకు సంబంధించి ప్రత్యేక జీవోలను తీసుకురావడం జరిగిందన్నారు. అలాగే కడప నగరంలో వర్షపు మురికినీటి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో 22 డ్రైన్స్ నిర్మాణాలపై కూడా ప్రత్యేక అనుమతులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఇదంతా శ్రీనివాసులు రెడ్డి ఘనతేనని తెలిపారు. ఆయన అండతోనే కడప నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో తీసుకువెళ్లడం జరుగుతోందన్నారు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఏం సాధించారని ఆమె వైసీపీ నేతలను ప్రశ్నించారు. కడప నగర అభివృద్ధికి కోట్లాది రూపాయలు తీసుకువచ్చామని చెప్పే వారికి అవగాహన లేకపోగా తమ ఆస్తులను పెంచుకునేందుకు వారు పదవులను ఉపయోగించారన్నారు. పేదల కష్టాలు, అభివృద్ధి, యువత భవిష్యత్తు గురించి వీరికి పట్టడం లేదన్నారు. భూ ఆక్రమణలు దాచుకోవడానికి వీరు ఫేమస్ అన్నారు. కడప నగర ప్రజలు ఎంతో విజ్ఞతతో ఆలోచించి మార్పు కోరుకున్నందునే ఈ అభివృద్ధి సాధ్యమవుతోందన్నారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని కడప నియోజకవర్గ ప్రజల తరపున శ్రీనివాసులు రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని ఆమె తెలిపారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయన గత 9 నెలల నుంచి ఈ బ్రిడ్జిలకి స్పెషల్ పర్మిషన్ ఇప్పించుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర దాన్ని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఓపిక్గా దగ్గరుండి ఆ ఫైల్ నడిపించి ఈరోజు మొన్న రాత్రి అది శాంక్షన్ తెప్పించుకొని ఆ జీవో తీసుకొని వచ్చి ఈరోజు మీ అందరి ముందు ఈ యొక్క సమావేశము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు షామీరియా బ్రిడ్జిల్ని ఒక్క 20 రోజుల్లో మొదలు పెట్టబోతున్నాం. ఈ యొక్క 2 బ్రిడ్జిలు 20 కోట్లతో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే పర్మిషన్ తీసుకొని స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఈ బ్రిడ్జిలకి ఫండ్స్ అలాట్ చేయించుకొని వీటిని ముందుకు తీసుకొస్తున్నాం. ఇది కడప నియోజకవర్గం యొక్క స్పెషాలిటీ, గర్వంగా చెప్తున్నాను. దాని మీద కూడా స్పెషల్ పర్మిషన్ తీసుకొచ్చి ఆ స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ 22 డ్రైన్స్ ఆ డ్రైన్స్ మనం పూర్తి చేసుకుంటే మన యొక్క కడప నగరంలో వర్షం అన్నప్పుడు మనం పడుతున్న ఇబ్బంది నుంచి మనం బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. మనం సుఖంగా సంతోషంగా ఉండే పరిస్థితి ఉంది. దాని మీద కూడా జీవో తెప్పించేసి ఆ వర్క్ను కూడా కంటిన్యూ చేసే విధంగా ప్రభుత్వంలో గట్టిగా ప్రయత్నించి ఈరోజు సక్సెస్ అయినారంటే, ఈరోజు లాస్ట్ టైం ఆర్ఓబి మాట్లాడితే దాన్ని చేయలేదే దీన్ని చేయలేదని మాట్లాడిన ఎలుకలకి పుల్లులకి అందరికీ చెప్తున్నాను, మాటలు మాట్లాడడం చాలా సులువు. 10 సంవత్సరం అధికారంలో ఉన్నారు, ఏమి చేసినారని ప్రశ్నిస్తున్నా. ఒకరు 1700 కోట్లు అంటారు, ఒకరు 2300 కోట్లు అంటారు. మీరు సంపాదించుకున్న ఆస్తులని ఆ రోజే చెప్పినాను. మీకు అవగాహన లేదు. కడప నియోజకవర్గం గురించి అవసరం లేదు, అభివృద్ధి గురించి అవసరం లేదు, పేదల కష్టాల గురించి అవసరం లేదు, వాళ్ళ భవిష్యత్తు గురించి అవసరం లేదు, యువత భవిష్యత్తు గురించి అవసరం లేదు. ఆయన తమ్ముడైతే గాంజాను మొత్తం గాంజా నగరంగా కడపను ఏర్పాటు చేసినారు. ఈరోజు మహిళలు వచ్చి చెప్తా ఉంటారు, గాంజా తగ్గింది మేడం, ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉంది అని చెప్పి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడున్నాడో మీ అందరికీ తెలుసు. వీళ్ళు ఫేమస్ దేనికంటే ఇలాంటి భూ ఆక్రమణలకు, అవినీతులకి, దాచుకోవడానికి, యువతను చెడగొట్టడానికి వీళ్ళు ఫేమస్. ఈరోజు కడప ప్రజలు ఎంతో ఆలోచించి ఎంతో విజ్ఞతతో ఇక్కడ మార్పు అవసరము అని వాళ్ళు ఆలోచించుకోవడం వల్లనే